నమస్తే ఫ్రెండ్స్. ఇవి మా ఇంటి తోటలో ఆర్గానిక్గా పెంచుకుంటున్న కరివేపాకు మునగాకు చెట్లు. ఆగండి, నేను ఇవాళ చెట్ల పెంపకం గురించి ఏం చెప్పట్లేదు. ఈ ఆకుతో కరివేపాకు కారం, మునగాకు కారం తయారు చేస్తున్నాం. హ్యాపీగా ఇడ్లీల్లోకి, దోశల్లోకి, అన్నంలోకి కలుపుకొని తినొచ్చు. ఇప్పుడిక వర్షాకాలమే కదా అని కొత్త ఈగులు త్వరగా వస్తాయని మొత్తం ఆకంతా తెంపేశాం. చూడండి పాపం మొక్కలు ఎంత బోడిగా అయిపోయాయో. ఇప్పుడేమో ఎండాకాలం కాదాయే టక్కున ఎండిపోవడానికి. అందుకే ఇక నుంచి మొత్తం యుద్ధ ప్రాతిపదికన ఆకు తెంపడమే పని. పురుగు మందు లేకుండా ఇంట్లో పెంచుకున్న చెట్లు కాబట్టి ఏమైనా పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెక్ చేసుకుంటూ కొమ్మలు పట్టుకొని ఆకులన్నీ రిబ్బుకుంటాం. ఈ రిబ్బిన ఆకంతా 4-5 రోజులు ఫ్యాన్ కింద ఓ కాటన్ గుడ్డల్లో పోసి ఆరబోసాం. అదే ఆరుతుందిలే అమ్మయ్య అనుకోవడానికి మాత్రం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్న మాయిశ్చర్ అంతా అడుక్కి దిగుతూ ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో ఆకుని అంతా కలగా పులగం మళ్ళీ కలుపుతూ మళ్ళీ సర్దుతూ వెడల్పుగా చేస్తూ పూర్తిగా ఆరబెట్టుకున్నాం. ఏంటి ఈ అమ్మాయి అతిగా చెప్తోంది అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి, అంతా నిజంగానే చెప్తున్నాను. మీరు బయట షాపుల్లో గమనిస్తే మీకు ఆయిల్లో ఫ్రై చేసి పౌడర్ చేసినట్టుగా కనిపిస్తాయి. అంటే వాళ్ళు ఆకు, ఎండుమిరపకాయలు, పప్పు దినుసులు, ధనియాలు ఇలాంటివన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని పొడి కొడతారు. మేము చుక్క నూనె కూడా ఉపయోగించకుండా పూర్తిగా డ్రై రోస్ట్ చేస్తాము. ఆకు పూర్తిగా ఎండందే డ్రై రోస్ట్ అవ్వదు, తడిగా ఉంటే మళ్ళీ ముద్దయిపోతుంది. చూడండి ఈ ఆకులు ఎలా డ్రైగా ఒక్క పుల్ల కూడా లేకుండా ఉన్నాయో. ఇక ఈ ఆకులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకుంటాం. మా పొడులు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చుక్క నూనె కూడా ఉపయోగించలేదని. అలాగే రంగు చూస్తే కూడా ఆకు శాతం ఎక్కువగా ఉన్నట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో కాస్త లైటింగ్ అటు ఇటుగా ఉండటం వల్ల కలర్ ఎగ్జాక్ట్గా కనబడుతుందో లేదో నాకు తెలియడం లేదు, కానీ మీరు నేరుగా చూస్తే మీకు చాలా గ్రీన్ కలర్గా కనబడతాయి మా పొడులు. మా పొడుల ద్వారా ఎక్కువ పోషకాలు అందించాలనే ఉద్దేశంతో ఎక్కువగా పోషకాలను పోగొట్టే ఆయిల్ ఫ్రైయింగ్ మేము చేయము. అలాగే తక్కువగా పప్పుల పొడి దినుసులు ఉపయోగిస్తాము. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కరివేపాకు కారం, ఇక్కడ చూస్తున్నది మునగాకు కారం. 3 రకాల స్పైస్ లెవెల్లో అందిస్తున్నాము. ఒకటి బేసిక్లో ఏంటంటే చిన్న పిల్లలు కూడా తినేలాగా చాలా చాలా మైల్డ్గా ఉంటుంది, ఉప్పు కానీ కారం కానీ. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఉప్పు కారాలు తినకూడని పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ఇక రెండవది మీడియం స్పైస్. ఇది అందరూ ఈజీగా తినేయొచ్చు. స్పైసీ లవర్స్ కోసం ఇంకా స్పైసీగా 3వ రకం కారం పొడి. ఉప్పు కారాలే కాకుండా వెల్లుల్లితో మరియు వెల్లుల్లి లేకుండా కూడా కస్టమైజ్ చేసిస్తాము. ఇది బేసిక్ స్పైస్, ఇంకోటి మీడియం స్పైస్, మరి ఇంకొకటి సూపర్ స్పైస్. ఇవి ఇప్పుడు ట్యూబ్లైట్ వెలుతురులో చూపిస్తున్నాను. ఈ వీడియో వల్ల మీకు స్పైస్ లెవెల్స్ తేడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇకపోతే ఇది డే లైట్లో తీసిన వీడియో. వర్షాకాలం కాబట్టి కాస్త డిమ్ముగా ఉంది వెదర్. మినిమం ఆర్డర్ 100 grams, షిప్పింగ్ ఛార్జీలు అదనం. ధర మరియు షిప్పింగ్ ఛార్జీల వివరాల కోసం ఈ నంబర్కు కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.